హలో లక్ష్మణ్ గారు. హలో అండి. నైస్ మీటింగ్ అండి. నైస్ మీటింగ్. స్వీట్ షాప్లో ఒక ప్రపంచనాన్ని సృష్టించారు. లైక్ స్వీట్ వన్ అనే పేరు ఈరోజు హైదరాబాద్లో మారుమోగిపోతుంది సార్. లైక్ ఈ సక్సెస్కి కారణాలు లైక్ ఏం జరిగింది, ఎలా సక్సెస్ అయ్యనే దాని మీద మీరు క్లియర్గా చెప్పండి. ఫస్ట్ అసలు ఈ సక్సెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సార్? చాలా హ్యాపీగా ఉందండి. మేము కూడా ఊహించినంత సక్సెస్ ఇచ్చారు పీపుల్. ఇక్కడ ఏదైతే ఈ స్టోర్ నిజాంపేట కానీ మా 4 బ్రాంచెస్ ఉన్నాయి. టోటల్ 4 బ్రాంచెస్లో కూడా సేమ్ రెస్పాన్స్ ఉంది. క్వాలిటీ ఎక్కడ తగ్గట్లేదు. మరి ఫైనల్గా ప్రైస్ కూడా అఫోర్డబుల్ ప్రైజెస్ ఇస్తాం పీపుల్కి. అవును సార్, యాక్చువల్గా ఆ ప్రైస్లో ఒక లైక్ డిఫరెంట్ థింగ్ 199 పర్ కేజీ అనేది ఒక మ్యాసివ్ వైరల్ థింగ్ అయిపోయింది. సో ఏ స్టోర్లో చూసినా ఇంతే క్రౌడ్, ఏ స్టోర్లో చూసినా కూడా లైక్ హ్యూజ్ వాల్యూమ్ జరుగుతుంది అంటున్నారు. సో ఒక్కసారి డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ మనం ఎక్కడి నుంచి ట్రావెల్ అయ్యాం, ఎలా జరిగింది అనేది మా ఆడియన్స్కి ఒకసారి చెప్పండి సార్. ఇది జర్నీ స్టార్ట్ చేసింది మా బ్రదర్ అండి. ఆయనకి 30 years ఫుడ్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్తో ఏదైనా కొత్త కాన్సెప్ట్తో పీపుల్ అందరికీ అఫోర్డబుల్ ప్రైజెస్తో స్వీట్స్ స్టార్ట్ చేయాలని మా కాన్సెప్ట్ ఇది. అదేవిధంగా మేము లాస్ట్ 1 year క్రితం స్టార్ట్ చేసాం. ఇది 1 year బ్యాక్ స్టార్ట్ చేసాం. 1 year నుంచి వర్కౌట్ చేసి మన ఫస్ట్ స్టోర్ వచ్చి మార్చిలో స్టార్ట్ అయింది. 1 by 1 4 స్టోర్స్ కూడా స్టార్ట్ అయినాయి. దాని తర్వాత మనకి ఇక్కడ మనం ఏంటంటే ఒక కేజీ స్వీట్స్ 199కే ఇస్తున్నాం. మనం 199లో కేజీ స్వీట్స్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఓవరాల్గా మనకి 12 to 13 ఐటమ్స్ వస్తున్నాయి. మనకి ఈ 12 ఐటమ్స్ ఏంటంటే మన ట్రెడిషనల్ స్వీట్స్ని ఎక్కువగా సెలెక్ట్ చేసుకున్నాం మనం. దానికి మంచి రెస్పాన్స్ ఉందండి సార్. నిజంగానే 199 రూపీస్ పర్ కేజీ, అది కూడా 10 to 12 టైప్ ఆఫ్ థింగ్స్ మీ దగ్గర ఉన్నాయా సార్? ఉన్నాయండి సార్. ఒక్కసారి అది ఏమేమి ఐటమ్స్, లైక్ ఏం ఇంగ్రీడియంట్స్ వాడతారు, లైక్ అంత బెస్ట్ ప్రైస్కి కస్టమర్ సాటిస్ఫై అయ్యేటట్టుగా ఏం చేస్తున్నారో ఒకసారి చెప్పండి సార్. అవునండి. యాక్చువల్గా మనం ఆ 12 ఐటమ్స్ సెలెక్ట్ చేసింది కూడా ఏదైతే ట్రెడిషనల్ ఐటమ్స్ ఉంటాయో వాటినే మెయిన్ సెలెక్ట్ చేసుకున్నాం. 12 ఐటమ్స్ అంటే మ్యాక్సిమం అందరికి ఇష్టమైన ఐటమ్స్ అనమాట. మన చిన్నప్పటి నుంచి కూడా మనం అందరం టేస్ట్ చూసిన ఐటమ్సే. ఇంట్లో మన పేరెంట్స్ కానీ అమ్మమ్మలో తాతయ్యలు కానీ ప్రిపేర్ చేసిన ఐటమ్సే మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఓవరాల్గా మనకి మడత కాజా అంటే మీకు తాపేశ్వరంలో ఫేమస్. నెక్స్ట్ కాకినాడ కాజా, మాది కాకినాడ అండి, నేటు కాకినాడ కాజా. నెక్స్ట్ నెల్లూరు కాజా, మలై కాజా ఉంది, మలై కాజా. నెక్స్ట్ బాదుషా, మనకి తెలంగాణలో బాగా ఫేమస్ బాదుషా ఐటమ్. నెక్స్ట్ మామిడి తండ్ర, అంటే మ్యాంగో జెల్లీ అంటారు, మామిడి తండ్ర. దాంతోపాటు మనకి అరిసెలు, ప్లెయిన్ అరిసెలు ఉంటాయి, బూరెలు, పూర్ణం బూరెలు ఉంటాయి. నెక్స్ట్ బూందీ అచ్చు ఉంటుంది. అది కాకుండా షుగర్ కొమ్ములు ఉంటాయి. నెక్స్ట్ ఒక బిస్కెట్ టైప్ ఒక ఐటమ్ ఉంటుంది. అది కాకుండా వెన్న ముద్దలు అని ఉంటాయి. ఇలాగా వరుసగా 12 ఐటమ్స్ వరకు వస్తాయి మనకి. సో ఈ మీరు చెప్పిన ఈ ఐటమ్స్ అన్ని ఈచ్ 199 రూపీసే కేజీ, 199 పర్ కేజీ. ఒకవేళ ½ కిలో తీసుకుంటే దాని ప్రైస్ 100 రూపీస్ మాత్రమే. సూపర్, 99 రూపీస్ మాత్రమే. మనకి ఏంటంటే ఈ ప్రైజెస్ ఎలా అఫోర్డబుల్ ఉంటాయంటే, మనకి ఒక నార్మల్ ఒక కూలీ పర్సన్ కానీ ఎవరన్నా చిన్న మనిషి కానీ ఒక 50 రూపాయలు పాకెట్లో ఉన్నా కూడా ఆ పర్సన్ 50 రూపాయలతో మన స్వీట్ షాప్కి రావచ్చు ధైర్యంగా. స్వీట్ కొనుక్కుని వెళ్ళొచ్చు విత్ కవరు విత్ బాక్స్తో పాటు ఆ 50 రూపీస్ లోపలనే. నిజంగానే సార్. యాక్చువల్గా ఈ ప్రైస్ సెగ్మెంట్ ఇప్పుడు దాకా మేమైతే ఎక్కడ చూడలేదు. అదే. సో బట్ ఈవెన్ ఇప్పుడు నేను టేస్ట్ చేశాను సార్ పర్సనల్గా. అసలు అంత క్వాలిటీ స్వీట్ ఆ ప్రైస్ మీరు ఇస్తున్నారు అంటే మేబీ మీరు కాంపిటేటివ్గా ట్రై చేయాలన్నా అవ్వాలి, లేదంటే సమాజానికి ఒక బెస్ట్ ఇద్దామనే ఆలోచనతో అయినా మీరు ముందుకు వచ్చి ఉండాలనిపించింది. మీరు సెకండ్ పాయింట్ చెప్పారు కదా, అదే కరెక్ట్ అండి. ఇది ఒక కాన్సెప్ట్తో చేసేది మాత్రమే. అందరికీ అఫోర్డబుల్ ప్రైజెస్లో స్వీట్స్ ఉండాలని మనం హైదరాబాద్లో స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా 400, 500 అబవ్ ఉన్నాయి కేజీ. మా దగ్గర అలా లేకుండా మినిమం 12 ఐటమ్స్ అన్న 199 ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకొక 20-25 ఐటమ్స్ 299 ఇస్తున్నాం. మోతీచూర్ లడ్డు చూస్తే మీకు బయట ఒక 600 అబవ్ ఉంటుంది ఎక్కడ. అవును సార్, అవును. అది కూడా మనం 299కి ఇస్తున్నాం. 299, జస్ట్ 299కి ఇస్తున్నాం. మైసూర్ పాక్ అందరికి ఇష్టమైన స్వీట్, గులాబ్ జాము, కాలా జామున్, జిలేబీ, ఇవన్నీ కూడా 299కి ఇస్తున్నాం. ఇవి కాకుండా బేసిన్ లడ్డు, ఇలాగ మొత్తం 20 ఐటమ్స్ వరకు 299లో ఉన్నాయి. నెక్స్ట్ 399, 499. అంటే ఏంటంటే అందరికి అఫోర్డబుల్. 50 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు పర్చేస్ చేసే వాళ్ళు కూడా మా దగ్గర స్వీట్స్ బై చేయొచ్చు అనమాట. ధైర్యంగా వచ్చి వెళ్ళొచ్చు స్వీట్ షాప్లో. అది కూడా నెక్స్ట్ వన్ మోర్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంగ్రీడియంట్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వమండి. దానికి వాడి ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాం.
గీ కూడా మంచి క్వాలిటీ వాడతాం, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం. చిన్న పిల్లలకి వాడి స్నాక్స్ కూడా మనకు ఆల్మోస్ట్ మా స్వీట్ స్టోర్ నుంచి రోజు ఒక 2000-3000 స్నాక్స్ ప్యాకెట్స్ వెళ్తాయి. 2000-3000 స్నాక్స్ ప్యాకెట్ బాక్సెస్. అన్బిలీవబుల్ సార్. డైలీ వాకిన్సే మనకి మినిమం 800 ఉంటాయి. వీకెండ్స్ లో అది 1000-1200 కూడా రీచ్ అవుతాయి. జస్ట్ వాకిన్స్ చెప్పేది. మ్యాసివ్. ఒక్కొక్క పర్సన్ ఈజీగా 3 బాక్సెస్ క్యారీ చేస్తారు. ఏంటి స్నాక్స్ బాక్సెస్ కూడా బెస్ట్ క్వాలిటీ. నెక్స్ట్ టేస్ట్ కూడా ఆల్మోస్ట్ మన ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుంది టేస్ట్. మన వాడి ఇంగ్రీడియంట్స్ అన్నీ అలా ఉంటాయి. అందుకోసం చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి మా దగ్గర ప్రెజర్ ఎలా ఉంటుందంటే ఒక్కోసారి 3000-4000 కూడా స్నాక్స్ బాక్సెస్ వెళ్ళిపోతా ఉంటాయి. 3000-4000 సార్. అంటే మీరు కంప్లీట్ గా వాల్యూమ్ బిజినెస్ చేస్తున్నారు. అంటే ఒక B2B మార్కెట్ ని B2C చేసేసారు. అంటే ఆల్మోస్ట్ ఒక బల్క్ టు కస్టమర్ చేసేసారు. అది కూడా లైక్ టార్గెట్ ఏం లేదు. ఐ మీన్ ఎంత క్వాంటిటీ, పావు కేజీ నుంచి 1 kg ఏదైనా తీసుకోవచ్చు. ఏం లిమిటేషన్ ఏం లేదు ఇందులో. సో మనం 199 ఇస్తున్నాం, కేజీ తీసుకోవాలి నీడ్ కూడా లేదు. సో పావు కేజీ అనేది తీసుకోవచ్చు, హాఫ్ కేజీ అనేది తీసుకోవచ్చు, ఈవెన్ మిక్స్ ఆఫ్ కాంబో కూడా తీసుకోవచ్చు. దాంతో పాటు మనకి డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం ఒక 50 grams ప్యాకెట్స్ అవి కూడా చేసేస్తాం ఇదే ప్రైస్ లో. ఓ అంటే ఇప్పుడు మీరు సేమ్ ప్రైస్ కి లగ్న పత్రిక ఇవ్వాలన్నా, లేకపోతే ఏదైనా గిఫ్ట్ ప్యాకింగ్ ఇవ్వాలి. ఆగస్టు 15కి ఉంది, ఆగస్టు 15కి స్పెడ్. రేపు గణేష్ చతుర్థి వస్తుంది, దానికోసం డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం ప్యాకెట్స్ 50 gram ప్యాకెట్స్ అవి కూడా ఇదే ప్రైస్ లో చేసేస్తాం. సూపర్ సార్. అంటే ఈ ఫెస్టివల్ గణేష్ చతుర్థి మీ దగ్గర పండగే పండగ. సూపర్ సార్. సార్ ఈ స్వీట్ సెగ్మెంట్ లో టోటల్ ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి సార్ మన దగ్గర? ఆల్మోస్ట్ మన దగ్గర 200 వేరియంట్స్ ఉన్నాయండి. ఒక 100 టైప్ ఆఫ్ స్నాక్స్ ఉన్నాయండి అవైలబుల్. మనకి ఇది డే బై డే అన్నది క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తున్నాం. అలాగే మనకి డిఫరెంట్ ఏదైతే ఫ్లేవర్స్ చేంజ్ చేస్తూ మనకి స్వీట్స్లో తీసుకొస్తున్నాం. ఓకే. న్యూ వెరైటీస్ కూడా డైలీ అప్డేట్ అవుతూ ఉంటాయి. డైలీ ఒక 2 to 3 వెరైటీస్ యాడ్ అవుతూ ఉంటాయి. మనకు ఉన్న కాన్సెప్ట్కి 2 to 3 వెరైటీస్ యాడ్ అవుతూ ఉంటాయి డిఫరెంట్. ఓకే. అంటే రెగ్యులర్ స్వీట్సే కాకుండా డిఫరెంట్ స్వీట్స్ ఉంటాయి మన దగ్గర. రెగ్యులర్ ట్రెడిషనల్ స్వీట్స్ ఎప్పుడు అందుబాటులో ఉంటాయి మన దగ్గర. సార్ ఇక మన స్పెషల్ గా చెప్పుకోవాల్సిన థింగ్ గణేష్ చతుర్థి సార్. సో ఈ గణేష్ నిమజ్జనం టైం కల్లా మీరు మీ నుంచి ఏ లడ్డూస్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఎన్ని కేజెస్, లైక్ స్టార్టింగ్ నుంచి ఎంత పెద్దది వరకు చేసేస్తున్నారు సార్? మనం 1 kilo నుంచి 111 kg వరకు కూడా చేస్తున్నాం. సో 111 kg వరకు చేసేస్తారు. కేజీ వరకు చేసేస్తున్నాం. ఆల్రెడీ మేము ఆర్డర్స్ కూడా తీసుకున్నాం. ప్రిపేరింగ్ రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. అందులో కూడా ప్యూర్ గీ వాడుతున్నాం విత్ డెకరేషన్స్ అనమాట. అంటే మల్టిపుల్ డెకరేషన్స్, లైక్ మనకి శివలింగం టైపు, నెక్స్ట్ ఒక మన వెంకటేశ్వర కిరీటం మోడల్, నెక్స్ట్ నార్మల్ లడ్డు విత్ డెకరేషన్, అండ్ మనకి కలసం పూజ ఉంటది కదా, అవును సార్, ఆ టైప్ ఆఫ్ డెకరేషన్స్. ఇలాగా మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ డెకరేషన్స్ కూడా మనం చేస్తున్నాం. ఓకే. అంటే కస్టమర్ తగ్గట్టుగా లైక్ వేరియంట్స్ కూడా మీరు చేసేస్తారు. సో ఒకటి వాళ్ళకి ఇలా కావాలి లడ్డు అనే థింగ్ డిజైనింగ్ మీరు చెప్తే సో దాని తగ్గట్టుగా కూడా మనం చేసేస్తాం. ఓ నైస్ సార్. కస్టమైజ్డ్ కూడా చేసేస్తాం. సో మీరు చెప్పే కస్టమైజేషన్ కూడా ఇదే ప్రైస్ లో ఉంటుందా సార్? కస్టమైజేషన్ కూడా మనకి 350 నుంచి స్టార్ట్ అవుతుందండి. సూపర్. గణేష్ లడ్డు విత్ గీ స్టార్ట్ అవుతుంది. విత్ గీతో 400 రూపీస్ ఇస్తున్నాం మనం. ఓకే. అది కూడా మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ విత్ డెకరేషన్ తో పాటు ఇస్తాం. ఓకే. మీరు గిఫ్టింగ్ చేస్తున్నారు సార్. ఆ గిఫ్టింగ్ అనేది మీకు ఎలా ఇస్తారు సార్? లైక్ అంటే ర్యాపింగ్ చేసిస్తారా, ఎలా ఇస్తారు మీరు? గిఫ్టింగ్ అనేది మన దగ్గర డిఫరెంట్ ట్రేస్ అవైలబుల్ ఉంటాయండి. అది కూడా మనకి కస్టమైజ్డ్ ట్రేస్ తో ర్యాపింగ్ చేసి ఇస్తాం అనమాట. దానికి కొన్ని ఆర్టికల్స్ కూడా యూజ్ చేస్తాం దానికి. ఓకే. ఓ ఇలా అంటారా? ఇలా మనకి ట్రేస్ ఉంటాయి. ఓకే. ఆర్టిఫిషియల్ ట్రేస్ ఉంటాయి. దీంతో పాటు ఇలా క్లాత్ డిజైనింగ్ కానీ, కవర్ ర్యాపింగ్ కానీ, దానికి ఫ్లవర్స్ ర్యాపింగ్ కానీ, విత్ ఫ్రూట్స్ కూడా చేసేస్తాం అనమాట అవసరం. ఓకే. ఇప్పుడు ఈ ట్రే కాస్ట్ వరకే కస్టమర్ దగ్గర తీసుకొని మీరు ఈ ర్యాపింగ్ స్వీట్స్ అనేది వీళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఏ స్వీట్ కావాలనేది ఆ ప్రైస్ కింద చేసేసి గిఫ్ట్ ర్యాపింగ్ అనేది వీళ్ళు చేసేస్తారు. ఇందులో స్వీట్స్ కూడా మనం ఏంటంటే కస్టమైజ్డ్ సైజ్ చేసిస్తాం అనమాట. ఇప్పుడు ఎంగేజ్మెంట్ మ్యారేజెస్ ఉంటాయి కదా, దానికి ఇప్పుడు ఇది రెగ్యులర్ సైజు 20 సైజ్, ఇది ఇలా కాకుండా 10 సైజు 5 సైజు పెద్దవి వస్తాయి. ఓకే. అలా కూడా చేసిస్తాం. ఓకే. అంటే నాకు ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ సార్, లైక్ అంటే ఇప్పుడు ఈ సైజ్ లడ్డు. సో ఇప్పుడు భీమవరం సైడ్ నుంచి మాకు కొన్ని లైక్ సారీ వస్తా ఉంటాయి, సో లగ్న పత్రిక వస్తాయి. మేము నిజంగా చాలా షాకింగ్ గా ఫీల్ అవుతాం. ఏంటి ఇంత పెద్ద మరత కాజా, ఇంత లడ్డు. సో ఇప్పుడు వీళ్ళందరిని అడిగినప్పుడు భీమవరం నుంచి తెప్పించామంటారు. సో ఇప్పుడు హైదరాబాద్ లో భీమవరం వెళ్ళాల్సిన నీళ్ళు లేదు. సో మీ దగ్గరకు వస్తే ఆ సైజెస్ కూడా మీరు చేసిస్తారా అండి? చేసిస్తామండి. ఓకే. సేమ్ అదే టైప్ ఆఫ్ సైజ్ కాజా కానీ, అదే టైప్ ఆఫ్ లడ్డూస్ కానీ, అది కూడా లగ్న
పత్రిక మీ నుంచి ఇక్కడికి తీసుకోవచ్చు. ఓ నైస్. అంటే అలా ఏంటంటే మన సైజు కూడా పెద్ద సైజ్ చేసేస్తాం, అది కూడా కస్టమైజ్డ్ మనం బాక్సింగ్ కూడా చేసేస్తాం అనమాట. ఓకే, కస్టమైజ్డ్ బాక్సింగ్ ఏదైతే మన వెరైటీస్ ఉన్నాయో వాటికి సూటబుల్ బాక్సెస్ కూడా చేసేస్తాం. విత్ ఏంటంటే కార్పొరేట్ గిఫ్టింగ్ కూడా, ఇంక్లూడింగ్ కార్పొరేట్ గిఫ్టింగ్ కూడా. ఇప్పుడు ఈ సైజ్ ఉందంటే ఇది 10 సైజ్ వస్తుంది అంట, కేజీకి 10 లడ్డూస్ వస్తాయి. ఇప్పుడు ఇది రెగ్యులర్ సైజు, ఇది 20 లడ్డూస్ వస్తాయి, ఇది 10 సైజ్ వస్తాయి. ఇవి 15 లడ్డూస్ వస్తాయి. ఇలాగా కస్టమైజ్డ్ సైజ్ కూడా. అంటే కస్టమర్ వచ్చి నాకు పర్ కేజీ 10 లడ్డూస్ వస్తే చాలండి, ఆ సైజ్ చేసామంటే ఆ సైజ్ చేసేస్తాం, ఆ సైజ్ కూడా చేసేస్తాం. లడ్డు ఇప్పుడు ఏదైతే ట్రెడిషనల్ ఐటమ్స్ ఉన్నాయో మన దగ్గర, కాజా, లడ్డు, బాదుషా, గోరుమిటి, ఇవన్నీ కూడా మనం కస్టమైజ్డ్ సైజ్ చేసేవచ్చు. మైసూర్ పాక్, ఎనీథింగ్. అదే లైక్ అంటే లగ్న గిఫ్ట్ ప్యాకింగ్ సూట్ అయ్యే సైజులన్నీ కూడా కస్టమైజ్ చేసేస్తారు. కజ్జికాయలు పెడతారు. ఇలాగ ఈ ఐటమ్స్, ట్రెడిషనల్ ఐటమ్స్ అన్ని కూడా పెద్ద సైజు కానీ వాళ్ళకి ఏదైతే కస్టమైజ్ సైజ్ రిక్వైర్మెంట్ ఉందో ప్రీ ఆర్డర్స్ తీసుకుని చేసేస్తాం. ఎన్ని రోజుల ముందు చెప్పొచ్చు అండి మీకు? 2 days బిఫోర్ ఇన్ఫార్మ్ చేస్తాం. ఎన్ని స్వీట్స్, ఎనీ థింగ్స్ 2 days మీకు చెప్తే సరిపోతుంది. సో మీ దగ్గర ఎంత పెద్ద కార్ఖానా లేకపోతే అంత ఇన్సూరెన్స్ ఇస్తారండి? అవునండి, మన దగ్గర చాలా పెద్ద కార్ఖానా ఉంది, దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నాం కూడా. ఇప్పుడు మన దగ్గర వనస్థలిపురం మెయిన్ కిచెన్, అది సెంట్రల్ కిచెన్, మా బ్రదర్ చూసుకుంటారు మొత్తం దానికంతా. ఆయనకి యావరేజ్గా మనకి 30 years పైన ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి ఫుడ్ ఇండస్ట్రీలో. ఆయన మెయింటైన్ చేస్తూ ఉంటాడు, హైజీనిక్ అనమాట, హై క్వాలిటీతో. FSSAI ఫసాయి మనకి ఏదైతే మార్క్ ఉందో, సర్టిఫికెట్ ఉందో, దాని ప్రకారం వాళ్ళు రెగ్యులర్ గా కూడా మనకి చెక్స్ ఉంటాయి అనమాట, ఎవ్రీ వీక్ చెక్స్ ఉంటాయి. మేము అంతా కూడా ఏదైతే పెస్ట్ కంట్రోల్ ట్రీట్మెంట్ అన్ని చేస్తాం దానికి. ఓకే, అంటే ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ప్రికాషన్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఫాలో అవుతాం. ఫుడ్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అయ్యే చేస్తాం. నైస్ అండి. మనకు దీనికి వాడి కూడా కలర్స్ కూడా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు మనకి ఏదైతే ఇంటిగ్రేట్ చేస్తారో అదే కలర్స్, ఫుడ్ గ్రేడ్ కలర్స్ కానీ వాడతారు, అవే వాడతాం. ఓకే ఓకే. ఏంటండి ఈ సమోసాలు? ఏంటండి ఈ సమోసాలు కాదు సార్, ఈ ఒక డ్రై ఫ్రూట్ పూతరేకులు సార్ అవి. కానీ ఇవి ప్రాసెస్ ఎలా అంటే, ఒక బాదం పప్పు, జీడిపప్పు, బెల్లం పౌడరు వేసి, నువ్వు చచ్చిపోయిన నెయ్యి వేసి మేము చాలా అందరు జనాలకు బాగా అందిస్తున్నాం ఈ మధ్య రేట్లో. అంటే కాదండి, ఇది సమోసా షేప్ లో పూతరేకులు చేశారా? సమోసా షేప్ లో చేస్తాం సార్. భలే ఉంది సార్, ఇది కొత్తగా ఉంది. ఇవ్వండి సార్, కానీ షేప్ కూడా చాలా బాగుంటుందండి. ఇది మన ప్రైస్ కూడా బయట వాళ్ళందరికంటే మన ప్రైస్ తప్పిస్తుంటాం. ప్రైజ్ మీరు ఆల్రెడీ తక్కువ ఇస్తారనే విషయం హైదరాబాద్ మొత్తం తెలిసిపోయింది. స్వీట్ వన్ అంటేనే ది బెస్ట్ క్వాలిటీతో బెస్ట్ ప్రైజ్ కి ఇస్తున్నారనేది. పూతరేకే కాదు సార్, ఆల్మోస్ట్ స్వీట్స్ అన్ని కూడా మంచి క్వాలిటీ ఇస్తున్నాం మేము. కానీ జనాలు కూడా మా దగ్గరికి అంత వచ్చి చాలా హ్యాపీగా తీసుకుని చాలా హాయిగా ఉన్నారు. నైస్ అండి. సో ఆడియన్స్ ఒకసారి చూడండి, సమోసా పూతరేకులు అంటే డ్రై ఫ్రూట్ సమోసా పూతరేకులు చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఖచ్చితంగా ఇది ట్రై చేయాలి. తిని చూడండి సార్ ఒకసారి మీరు. షూర్ అండి, ట్రై చేస్తే బాగుంటుంది. అది నెయ్యి కూడా మంచి స్వచ్ఛమైన నెయ్యి వాడతామండి, టేస్ట్ కూడా. స్టఫింగ్ చాలా ఉందండి, బాగుంటుంది సార్. ఫుల్ స్టఫింగ్, ఫుల్ డ్రై ఫ్రూట్ స్టఫింగ్ సార్. బాదం ఎక్కువ వేస్తుంటాను, బాదం, కాజు, బెల్లం పౌడరు, అదే నెయ్యి కూడా మంచి బాగా వేసి అందిస్తుంటాము. ఆడియన్స్ ఒకసారి చూడండి ఎంత స్టఫింగ్ ఉందో. కంప్లీట్ డ్రై ఫ్రూట్స్, కంప్లీట్ నట్స్, చాలా బాగుంది. ఓకే సార్, థ్యాంక్స్ అండి. సో థ్యాంక్ యూ సార్, నైస్ నైస్. సో ఇదే క్వాలిటీ, ఇదే థింగ్స్ ఎప్పుడు మీరు మెయింటైన్ చేయండి. ఇంకా ఇంకా మీ బ్రాంచ్లు మెయింటైన్ అవ్వాలి, లైక్ ఇంకా ఇంకా మీరు ఓపెన్ చేయాలి. మీ సక్సెస్ మేము ఎప్పుడు చూడాలని కోరుకుంటున్నామండి. నైస్ మీటింగ్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.